అనొకరు స్టార్ట్ చేయండి. హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము మానవ హక్కుల గురించి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మనకు లీగల్ అడ్వైజర్ తీసుకోవాలనుకుంటున్నాం. సార్ పర్మిషన్ లేకుండా నేను సార్ లీగల్ అడ్వైజర్ అని చెప్దాం అనుకుంటున్నాను. చెప్పి తీసుకోవాలనుకుంటున్నాను చెప్తున్నా. సార్ ఒప్పుకుంటే మన సంస్థకు సార్ని కూడా మనం లీగల్ అడ్వైజర్గా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీరు ఒప్పుకున్నందుకు. ఈ రోజు నుంచి మన సంస్థకు మన శ్రీనివాస్ సార్ లీగల్ అడ్వైజర్గా ఉంటున్నారు. వారి యొక్క సేవలను మనము ఎట్లా ఉపయోగించుకోవాలంటే తినడానికి టైం కూడా ఇవ్వదు అంటే మనమే తినిపించాలి. పోయి ఆయన తినడానికి టైం ఇవ్వదు, మనమే తినిపించాలి. ఇక అక్కడ మనం తినిపిస్తుంటే చేతిలో ఏదో ఒకటి రాసి మనకు చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా మనం యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే హక్కుల పట్ల మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ విషయానికి వస్తే ఈరోజు మనం అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ వారి యొక్క విలువైన సమయాలను కేటాయించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో. అయినా సరే ఇక్కడ ప్రజలకు సేవలు అందించాలనే సదుద్దేశంతో అందరం మనం ఒక దగ్గర ఉంటూ కొన్ని పర్సనల్ విషయాలు కూడా మనం పక్కన పెట్టి కూడా మనం సమాజానికి సేవలు అందిస్తున్నాం. కనుక దానివల్ల నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అయితే వాస్తవంగా ఏంటంటే ఉషా మేడం గారు ఈ మధ్యకాలంలో మనకు పరిచయం అయ్యారు. అయితే మేడం గారితో ఒక 2-3 మీటింగ్లు మాట్లాడిన సందర్భంలో మేడం గారు ఏమన్నారంటే, మీ భావజాలం మంచిగా ఉన్నది, మీరు ఇట్లనే కంటిన్యూషన్గా ముందుకెళ్తే ఇంకా మంచి పొజిషన్ స్థాయికి వెళ్ళగలుగుతారు, సమాజాన్ని కూడా చైతన్యవంతం చేయగలుగుతారని చెప్పే తరుణంలో నేను వారి నేపథ్యాన్ని కూడా అడిగిన. వారి కుటుంబ నేపథ్యం కానించి ప్రస్తుత నేపథ్యం వరకు కూడా కొన్ని విషయాలు తెలియపరచడం జరిగింది. వారి యొక్క చేసిన సేవల గురించి కూడా చెప్పడం జరిగింది. సమాజంలో కూడా కొంతమంది ద్వారా నేను కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చినాం. మేడం గారు, మీరు మా సంస్థలో వర్క్ ఉంటారా, అనేది మాతో పాటు సేవలు అందిస్తారా సంస్థ కంటే? మేడం గారు మీరు అడగగానే ఓకే అన్నారు. అన్న తర్వాత ఒక మాట చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గతంలో నేను అది ప్రస్తుతం కూడా జనజాగృతిని నడిపిస్తున్నా, దానికి ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అయినా సరే నేను ఈ మానవ హక్కుల సంఘం నుంచి కూడా ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియపరిచారు. అలాగే ముఖ్యంగా మనకు మేడం గారు ఇచ్చినటువంటి ఒక బలమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఈ రాష్ట్రంలో టోటల్గా 33 జిల్లాలు ఉన్నాయి. నన్ను అడిగినారు ఇప్పటివరకు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, కొన్ని విషయాలను చర్చించడం జరిగింది. ఆ విషయాలలో తను గమనించారు. మీకున్న ఐడియాలజీకి మీకు మ్యాన్ పవర్ అవసరం. అలాంటి మ్యాన్ పవర్ను నేను రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. ఆ విషయంలో కొంతమందికి కూడా నా ముందే ప్రత్యక్షంగా కాల్ చేసి ఆల్రెడీ ఒక 150 మందిని మన సంస్థలో జాయిన్ చేయడానికి రెడీ చేసి ఉన్నారు. త్వరలో వారిని కూడా మనం మేడం గారి ఆధ్వర్యంలో జాయిన్ చేసుకోబోతున్నాము. కనుక వారి యొక్క కెపాసిటీని నేను గుర్తించి మన ఆర్గనైజేషన్కి మహిళా విభాగానికి ప్రెసిడెంట్గా నేను ఇవ్వాలనుకున్నా. మేడం గారు కూడా తెలుగు వాస్తవంగా ఎక్కువదాకా అది ఆ విషయము నేను చెప్పలేదు. పోస్టులు ఇస్తాం మేడం అన్న, ఏది ఇచ్చినా ఓకే అన్నారు. కానీ మహిళా విభాగానికి ఆర్గనైజేషన్కి మహిళా విభాగం ప్రెసిడెంట్ ఇచ్చిన మేడం, మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు నిజంగా మీరు చేసేసింది కరెక్టు. మ్యాన్ పవర్ అవసరము ఇక్కడ, ఆ మ్యాన్ పవర్ని మీరు ఇస్తా అంటున్నారు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందువల్లనే మీకు దేశవ్యాప్తంగా మహిళా ఆర్గనైజేషన్ విందుకే ఈ ఆర్గనైజేషన్ ఈరోజు ఈ దేశంలో ఉండొచ్చు, రేపు ఇంకో దేశానికి స్ప్రెడ్ కావచ్చు, ఇంకా 10 దేశాలకు కావచ్చు. అంటే ఇక్కడ టోటల్ ఆర్గనైజేషన్కే మహిళా ప్రెసిడెంట్గా మిమ్మల్ని నేను ఈరోజు తీసుకుంటున్న ఆర్గనైజేషన్. మీరు కూడా మీరు అన్న మాటని మీరు నెరవేర్చుకోవాలని చెప్పి నేను ఈరోజు మన మీడియా ఇది మీడియా కూడా, అందుకనే మన మీడియా విధంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు అది ఆర్డర్ కాపీ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను, అది కూడా మన లీగల్ అడ్వైజర్ గారు చేసి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ అడగగానే మనల్ని మళ్ళీ మన సంస్థకు లీగల్ అడ్వైజర్గా చేయడానికి ముందుకు వచ్చేది కనుక సార్